సహూర్. సరే, నువ్వు చెప్పినట్టుగానే నువ్విచ్చిన వాహనంలోని నేను ఇంకా నా పెళ్ళం బాలేరీనా వెళ్ళొస్తాం. సరే, నువ్వన్నట్టుగానే నీ వాహనం గట్టిగానే ఉంటుంది కదా? గట్టిగానే ఉంటుంది. ఒక్కసారి మీరు ప్రయత్నించండి రాజుగారు, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీరు ఇంకా రాణిగారు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీ యొక్క వెకేషన్ ని. సరే పదండి, ఇప్పటికే చాలా టైం అయింది. ఇంకా ఎంతసేపు టైం వేస్ట్ చేస్తారు? నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. ఎప్పటి నుంచో బయటకు తీసుకెళ్ళండి అంటున్నాను. ఫైనల్లీ తీసుకెళ్తున్నారు. అమ్మయ్యా, వామ్మో, ఇదేదో చాలా బాగుంది, చాలా బలంగా ఉంది. మనం ఎలా ఉన్నామో తెలుసా? రాముడు సీతలా ఉన్నాం. ఆంజనేయ స్వామి పైన ఉన్న రాముడు సీతలా ఉన్నాం. చూడు, వావ్, అద్భుతంగా ఉంది బండి అయితే మాత్రం. అవునే నా ముద్దుల పెళ్ళమా. ఇదిగో ఇప్పుడు నువ్వు చూసుకో, ఈ బండి ఎంత తొందరగా వెళ్తుందంటే అంత తొందరగా వెళ్తుంది. అలానే ఈ బండి చాలా బలమైంది, ఎవరు దీన్ని విరగొట్టలేరు. సరే, ఫైనల్లీ వాళ్ళైతే బయటికి వెళ్ళిపోయారు కదా. ఇక నేనైతే బయలుదేరాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చిన్న పని ఉందన్నమాట. చిన్న పార్సిల్ తీసుకొని రావాలి. ఇక్కడ నుంచి పక్క దేశం వెళ్ళాలి. ఫాస్ట్ గా వచ్చేస్తా 1 hour లో. ఎవరన్నా వస్తారా నాకు తోడుగా? ధనువన్న, నువ్వు అక్కడవే వెళ్ళిరా ధనువన్న. ఎప్పుడు ఇక్కడ ఎవరికి అంత మూడ్ లేదు రావడానికి. మేమందరం ఇక్కడే ఉండి ఏదో ఒక ఆట అయితే ఆడుకుంటాం. చాలా బాగుంటుంది ఆట. సరే ధనువన్న, నువ్వు వెళ్ళిరా. సరే, రమ్మంటే రారు కదా. వద్దు అన్నప్పుడైతే షించాన్ గడు వస్తా అంటాడు, కానీ రారా అన్నప్పుడైతే మాత్రం రాడు. సర్లేండి, ఇంకా నేను బయలుదేరుతున్నాను. ఒక 1 hour పడుతుంది నేను వచ్చేసరికి. ఓకే గాయస్, మనం లేట్ చేయకుండా తొందరగా బయలుదేరదాం. అబ్బా, నాకైతే చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళు చివరికి అరే, కారు ఇది? నా కారు బైకు కనబడట్లేదేంటి? ఓరి నాయన, ఈ మధ్య దొంగలు పడ్డారా. ఈ మధ్య మేము ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాం. ఎక్కడ ఇంటికాడ ఏ వస్తువు ఉంటుందో ఏది పోతుందో కూడా అర్థం కావట్లేదు. సరే, పక్కన మన పూజారి అంకుల్ ఉన్నారు కదా, అతని కార్ అయితే పట్టుకెళ్దాం. ఓకే, ఫైనల్లీ కార్ అయితే తీసేసాం. మళ్ళీ సైలెంట్గా తెచ్చి కార్ని ఇక్కడ పెట్టేయాలి. అప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓరి నాయన, ఎన్ని పనులు పడ్డాయో. ఒక్కడు కూడా రాడంట. ఓకే, మనమైతే వచ్చేసాం. మొన్న మనం బస్తోని నార్త్ యాంగ్టన్కి వెళ్ళాం కదా, అదే ఆ బొంబద్దీరో క్రాకోడీలోని చంపడానికి. అక్కడికి వెళ్ళినప్పుడే నా యొక్క వస్తువు ఒకటి పడిపోయింది అనమాట. సో అది తెచ్చుకోవాలి. సో అందుకే నేను వెళ్తున్నాను. ఇప్పుడు ఫ్లైట్లో ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ బొంబద్దీరో క్రాకోడీలో లేదు కదా, ఇక్కడ ఎవరు లేరు కాబట్టి హ్యాపీగా ఫ్లైట్లో వెళ్ళి గంటలో వచ్చేయచ్చు. మన బస్తో వెళ్ళాక పని లేదు. సహూర్, ఏ బాలేరీనా, ఇదిగో ఈ కొండపైనే ప్రేమికులందరూ వచ్చి వాళ్ళ యొక్క ప్రేమ గురించి గొప్పగా చెప్తారు. వాళ్ళని ఇక్కడే ప్రపోజ్ చేస్తారు. అందుకే ఈ కొండపైకి నేను తీసుకొచ్చానే పెళ్ళామా. ఇదిగో ఈ బండి ఏ కొండనైనా ఇట్టాకంటే అట్టా ఎక్కిస్తుంది. చాలా బాగుంది బండి అయితే, చాలా బలంగా కూడా ఉంది. మీరు నాకు ఇలాంటి సర్ప్రైజ్లు కూడా ఇస్తారా? సూపర్. సరే, వెయిట్ చేస్తున్నాను, తొందరగా చెప్పండి, ఫాస్ట్ గా. నేను చెప్తాను. ఈ లాస్ శాంటోస్ లోని ప్రజలు అందరూ ఆనందంగా ఉన్నారు. ఇక్కడికి ఎవరో ఒకరు వస్తారనుకున్నాను, మీరు వచ్చారు. చాలా మంచి విషయం అయ్యింది. ఈ లాస్ శాంటోస్ లో ఉన్న ప్రజలు బాగా సుఖం మరిగిపోయారు. మాలాంటి జాంబీస్ ని ఎన్నోసార్లు బంధించారు. ఇప్పుడు మిమ్మల్ని బంధించాల్సిన సమయం వచ్చింది. బంధించడం కాదు, ఇది నా యొక్క జాంబీ వైరస్ ని ఈ లాస్ శాంటోస్ మొత్తం సోకే విధంగా చేస్తాను. కరెక్ట్ గా మీరిద్దరే దొరికారు. మీరు దొరకడం నాకు ఎంతగానో అదృష్టం. ఇప్పుడు మీ ఇద్దరిని జాంబీస్ లా మార్చేస్తా. అప్పుడు ఈ లాస్ శాంటోస్ మారిపోతుంది. ఇక అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇప్పుడు లాస్ శాంటోస్ జాంబీ ప్రపంచం అయిపోద్ది. సహూర్, బాలేరీనా, ఈ లాస్ శాంటోస్ మొత్తాన్ని మనం జాంబీమయంలా చేసేద్దాం. సహూర్, ఎవరిని విడిచిపెట్టద్దు. ఈ లాస్ శాంటోస్ మొత్తం జాంబీస్ లా మారిపోవాలి.
అప్పుడు ఈ లాస్ సెంటోస్ కి జాంబీ రాజుని నేను, జాంబీ రాణివి నువ్వు. టోంగ్ 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 సహూర్. సరే, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. ముందుగా వీళ్ళ దగ్గరికి వెళ్దాం. వీళ్ళు మనకి అడ్డుపడచ్చు. వీళ్ళనే ముందుగా మనం మార్చేద్దాం. ఈ టోంగ్ 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 సహూర్. నా గురించి వినలేదా? ఇప్పుడు వింటారా? ఇన్నాళ్ళు చూసింది మీరు వేరు, ఇప్పుడు ఈ లాస్ సెంటోస్ నన్ను చూడబోయేది వేరు. నన్నే కాలుస్తారా? ఇప్పుడు మీ అందరికీ నా యొక్క శక్తిని చూపిస్తారు. టోంగ్ 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 సహూర్. కంట్రోల్ రూమ్ అందరూ తొందరగా రండి, తొందరగా రండి. ఇక్కడ ఏదో భయంకరమైన జీవి వచ్చి మన పైన అటాక్ చేస్తుంది. తొందరగా రండి, దీన్ని అటాక్ చేసి అంతం చేయాలి. మేము ఎందుకో బుల్లెట్స్ పేలుస్తున్నాం, కానీ దానికి ఏం కావట్లేదు. మా వైపే వస్తుంది. అయిపోయారా నువ్వు? అక్కడే ఆగు, కదిలబట్టే కాల్ చేస్తాం. ఆగరా. అందరినీ పిలవండి, అందరినీ మార్చేస్తాను. ఇంతసేపు సమయం ఉండదు. నేను సమయం తక్కువగానే తీసుకుని మిమ్మల్ని జాంబీస్ లా మార్చేస్తాను. ఎక్కడికి వెళ్తారా? ఎక్కడికి తప్పించుకుంటారు? మీరందరూ ఇప్పుడు నాకు బానిసలు. ఈ లాస్ సెంటోస్ ఇంకా నా చేతిలోకి వస్తుంది. నాతో పాటు మీరు కూడా రండి. లాస్ సెంటోస్ మొత్తాన్ని వెళ్ళి జాంబీ వైరస్ ని వ్యాపింపజేయండి. ఇక్కడి నుంచే మొదలు పెట్టండి. ఎవరిని విడిచిపెట్టకండి. టోంగ్ 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 సహూర్. జాంబీ సహూర్. ఇప్పుడు నాకు అర్థమైంది. అందరికీ జాంబీ వైరస్ తెప్పిస్తాము. ఇక్కడ లోపల ఉన్న వాళ్ళకి కూడా జాంబీ వైరస్ తెప్పియాలి. రండి మిత్రులారా, రండి. లోపల మన స్నేహితులున్నారు. వాళ్ళకి వెళ్ళి జాంబీ వైరస్ తెప్పియండి. వాళ్ళని మొత్తం చంపేయండి. వాళ్ళకి వైరస్సే కాదు, వాళ్ళ ప్రాణాలే లేకుండా చెయ్యండి. వాళ్ళని చంపేయండి. టోంగ్ 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 సహూర్. అబ్బా టుంగ్ టుంగ్ మామ, నువ్వు మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది. గట్టిగా మాట్లాడుతున్నావేంటి? అయ్యా సూపర్ డ్రెస్. అరే ఏంటి బాలరీనా క్యాప్ వచ్చిన అక్క, నువ్వు కూడా సూపర్ డ్రెస్సులు వేసుకున్నారు. అబ్బా బాబా సూపర్ గా ఉన్నాయి డ్రెస్సులు చూడండి. అరే నాకేదో డౌట్ కొడుతుంది. అరే షిన్చాన్ చూడరా రే, మంచి డ్రెస్లు వేసుకుని ఒక్కొక్కరు పడిపోయినట్టుగా భలే యాక్టింగ్ చేస్తున్నారా. అరే ఏం కామెడీ జరుగుతుందిరా ఇక్కడ షిన్చాన్. అరే అబ్బా బాబా, వీళ్ళందరూ వచ్చేదో ముందుకెళ్ళంటున్నారు, ఒక్కొక్కరు పడిపోతున్నారు. ఈ కామెడీని మనం చూసి నవ్వాలంట. అబ్బా టొంగ్ టుంగ్ మామ ఏం చేస్తున్నారు? మంచిగా వెళ్ళి వెకేషన్ ఎంజాయ్ చేయొచ్చు కదా. అబ్బా అరే ఏమైంది ఫ్రాంక్లిన్ అన్న, ఎందుకు లాడ్చావు? అరే ఏం చేస్తున్నారు మీరందరూ? అబ్బా ఏం జరుగుతుంది ఇక్కడ? కాపాడండి. టోంగ్ 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 సహూర్. ఇంకా ఎవరు కాపాడలేరు. అందరినీ చంపేశాను. జాంబీ వైరస్ తో చంపేశాను. ఇంకెవరిని విడిచిపెట్టకండి. తొందరగా మిగతా వాళ్ళని కూడా మార్చేయండి. ఈ లాస్ సెంటర్స్ లో ఉన్న ప్రతి ఒక్కరిని జాంబీస్ లా మార్చేయండి. ఇంకా కింద చాలా మంది వ్యక్తులున్నారు. తొందరగా వెళ్ళి మన పని మనం ప్రారంభించాలి. ఇప్పుడు ఒకరి చేత ఒకరు ఇంకా నా సైన్యం పెంచుకొని ఈ లాస్ సెంటర్స్ ని ఏలేస్తాను. టోంగ్ 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 సహూర్. అబ్బా మొత్తానికి నేను తెచ్చేసుకున్నాను. అయ్యో పడిపోయింది ఏం కాదబ్బా, నా ఫోన్ పడిపోయింది అనమాట. అందుకే నా ఫోన్ తెచ్చుకోవడానికి అంత దూరం నేను వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఫోన్ చాలా ఇంపార్టెంట్, అందరి కాంటాక్ట్లు అందులోనే ఉన్నాయి కదా. సో అదనమాట. నా ఫోన్ అయితే ప్రజెంట్ పని చేయట్లేదు, ఎందుకంటే మొత్తం మంచులో పడిపోయింది కదా, కొంచెం స్టక్ అయిపోయింది. ఆన్ అవడానికి టైం పడుతుంది అనుకుంటా. సరే లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం. ఇప్పుడు ఫోన్కి అంత అర్జెంటు ఎమర్జెన్సీ కూడా ఏం లేదు. మొత్తానికి మనమైతే మేనేజ్ చేయొచ్చు. ఏముంది, టొంగ్ టుంగ్ మామ మంచిగా ఇంకా వెకేషన్కి వెళ్ళాడు.
షించాన్ వీళ్ళందరూ వచ్చి ఇంటికాడ ఆడుకుంటున్నారు. సరే మనం కూడా జాయిన్ అవుదాం వెళ్ళి తొందరగా. నా ఫోన్ యాక్టివ్ అయినట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారో నేను కనుక్కునేవాడిని, వాళ్ళకి ఏమైనా కావాలన్నా కూడా తీసుకొని వెళ్ళేవాడిని. వీళ్ళేంటి పరిగెడుతున్నారు రోడ్డు పైన? ఏంట్రా మనుషులు ఎంతమంది పరిగెడుతున్నారు? ఎక్కడ పెడితే అక్కడ. ఎయిర్పోర్ట్లో ఇలా రోడ్డు పైన పరిగెట్టడానికి ఎలా ఉండదు కదా, వీళ్ళందరూ ఏంటి ఇక్కడ పరిగెడుతున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ ఇంతకీ? ఏంటో రన్నింగ్ రేస్ అవుతుందా ఏంటో? ఏంట్రా రే ఇదేమైనా ట్రాక్ అనుకుంటున్నారు ఏంటి? ఇది మొత్తం ఎయిర్పోర్ట్ ట్రాక్ రే, ఏమైనా ప్లేన్ వచ్చిందంటే గుద్దుకెళ్ళిపోతుంది. ఓకే గైస్, మనమైతే లేట్ చేయకుండా తొందరగా ఇంటికైతే అరే మనుషులు ఏంట్రా ఎక్కడ పెడితే అక్కడ ఉన్నారు? అరే లోపలికి ఎలా వచ్చారు కదా, ఇక్కడేంటి ఇంతమంది ఉన్నారు మొత్తం? వీళ్ళందరూ తేడాగా నడుస్తున్నారే. హే ఏం కావాలి? ఎందుకు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమైనా పోటీ జరుగుతుందా ఏంటి? లేకపోతే ఏమైనా మీరు తాగేస్తున్నారా? ఎలా నడుస్తున్నారు? ఏం జరుగుతుంది? ఏంటి మొహాలు ఎలా ఉన్నాయి? అరే ఏంటి? నాకేదో డౌట్గా ఉంది. అరే నాకు అర్థమైంది. వీళ్ళందరికీ జాంబీ వైరస్ ఏమన్నా, అమ్మా జాంబీ వైరస్ వచ్చింది వీళ్ళందరికీ. నో, మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వీళ్ళ దగ్గరికి వస్తే మనల్ని జాంబీలా మార్చేస్తారు రే. అమ్మ తొందరగా మన కార్ తీసుకుని ఇక్కడి నుంచి అయితే మనం ఎస్కేప్ అవ్వాలి, ఫాస్ట్గా ఎస్కేప్ అవ్వాలి. ఊరి నాయనో ఏం జరుగుతుందో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. అబ్బా లాస్ ఏంజల్స్లో ఏదో తప్పు జరిగినట్టుగా ఉంది. అమ్మ తొందరగా మన ఇంటికి వెళ్ళాలి. మన వాళ్ళకైతే ఏం అయ్యి ఉండకూడదు. నా ఫోన్ పని చేయట్లేదు అబ్బా సమయానికి. తొందరగా మనమైతే ఇంటికి వెళ్ళాలి. లెట్స్ గో. ఓకే ఫైనలీ మనమైతే ఇంటి దగ్గరికి వచ్చాం. స్టిల్ నా ఫోన్ అయితే ఇంకా పని చేయట్లేదు. షించాన్ వాళ్ళకైతే ఏం కాకూడదు. అయ్యో బాబోయ్, వాళ్ళెవరికి వైరస్ అంటది అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళందరూ బ్రెయిన్ రాట్ యానిమల్స్ కాబట్టి. కానీ షించాన్ ఇంకా ఫ్రాంక్లిన్ వాళ్ళిద్దరైతే మాత్రం వామ్మో రిస్క్లో పడి ఉంటారు. మనం తొందరగా వెళ్ళాలి. లాస్ ఏంజల్స్ మొత్తం ఇది పాకేసిందా? అందరూ జాంబీస్లా మారిపోయారు. నేను నమ్మలేకపోతున్నాను. ప్రతి ఒక్కరూ మనం వెంటనే పడుతున్నారు. అయ్యా నన్ను విడిచిపెట్టండి రే. ఎవడు నాకు అడ్డు రాకండి. ఎవడన్నా అడ్డు వస్తే మాత్రం గుద్దుకొని పోతానంటే. సడన్ గా ఇది ఎలా చేంజ్ అయిందో నాకు అర్థం కావట్లేదు. ఊరి నాయనా, ఎక్కడ పడితే అక్కడ కార్లు ఆపేసి ఒక్కొక్కరికి జాంబీ వైరస్ అయితే సోకించేలా చేస్తున్నారు. అందరూ జాంబీస్లా మారిపోతున్నారు. అయ్యో బాబో ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి. మనం అయితే అస్సలు ఆగకూడదు. ఆగామంటే మాత్రం డోర్ లాక్కొని వచ్చి మరి వాళ్ళ యొక్క వైరస్ని మనకి స్ప్రెడ్ చేస్తారు. అబ్బా ఏం చేయాలి ఇప్పుడు మనం? అరే నాకు తెలుసు. సో మనమైతే ఇప్పుడు వైరస్ నుంచి తప్పించుకోవాలంటే వైరస్ క్యాప్ వేసుకోవాలి. క్యాప్ వచ్చేసరికి మనకైతే ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో ఉంటుంది. తొందరగా తీసుకుని వద్దాం. కానీ దానికంటే ముందు షించాన్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి. ఊరి నాయన ఇక్కడ ఇంతమంది జాంబీస్ వచ్చారా? అయ్యో బాబోయ్ అస్సలు నమ్మలేకపోతున్నాను. దేవుడా లోపల మా వాళ్ళకైతే మాత్రం ఏం కాకూడదు. ఓకే ఫైనలీ మనమైతే వచ్చేసాం అనమాట. షించాన్, రే ఫ్రాంక్లిన్, అరే తమ్ముడు ఏం చేస్తున్నారా మీరు? వచ్చేసాను రా, మీకేం కాకూడదు. అమ్మ వాళ్ళకైతే ఏం అయ్యి ఉండదు అనుకుంటున్నాను. లోపలికైతే ఎవరు రాలేదు. అరే ఏం జరిగిందిరా మీకు? రే ఫ్రాంక్లిన్, రే షించాన్, అరే క్యాపచ్చినో అససినో, అరే బుర్బుర్. ఓరి నాయన అందరూ పడిపోయారు. ట్రాక్ బూమ్ లేవండి. అరే షించాన్ ఏడు కనబడట్లేదు. షించాన్ తప్పించుకున్నాడు అనుకుంటా. షించాన్ ఎక్కడున్నావు? అరే షించాన్ నాకు తెలిసి ఎక్కడ తప్పించుకున్నట్టుగా ఉన్నాడు. ఆ జాంబీస్కి దొరకకుండా ఎక్కడ దాగున్నట్టుగా ఉన్నాడు. షించాన్ ఎక్కడ? అరే షించాన్ ఇంటూ వాటర్లో పడిపోయాడు. షించాన్, అరే యార్ వీరికి కూడా జాంబీ వైరస్ అంటేసింది. అయ్యో ఏం జరుగుతుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. వీళ్ళకైతే మాత్రం ఇంకా ఘోరంగా వైరస్ అంటున్నట్టుగా ఉంది. అందుకే వీళ్ళు లేవని కూడా లేవలేకపోతున్నారు. షించాన్, అరే వీడినైతే మనం తొందరగా బయటికి తీసుకొని రావాలి. ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. తొందరగా ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి, లేకపోతే జాంబీ వైరస్ అంటించే వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తారు. ఓరి నాయన తొందరగా వెళ్ళాలి. షించాన్ లేవరా ఒకసారి. షించాన్, అరే వచ్చేసారు. రేయ్ నన్నేం చేయకండి. అమ్మా వీళ్ళు కనుక మనకు వైరస్ అంటించారంటే మన పని కూడా ఇలానే అయిపోతుంది. తొందరగా ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి. ముందుగా వచ్చేసరికి జాంబీ వైరస్ నుంచి తప్పించుకునే మాస్క్ అయితే వేసుకోవాలి. ఆ మాస్క్ ఎక్కడుందన్నారు? ఆ మాస్క్ వచ్చేసరికి ఆ షాప్లో ఉంది. ఆ మాస్క్ కనుక మనం వేసుకున్నట్లయితే ఎటువంటి జాంబీ వైరస్ కూడా మనల్ని ఏం చేయలేదు. కానీ ఇప్పుడు నా ఫ్రెండ్స్ని కాంటాక్ట్ అవ్వాలి. మిగతా వాళ్ళకి ఏమైనా అయ్యిందేమో నాకు భయం వేస్తుంది. అదే ట్రెవర్ ఇంకా మైకల్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడాలి. ఓరి నాయనో మనం అయితే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అరే నా కార్ పైన ఉండిపోయింది, మనం కిందకు వచ్చేసామే. ఏంట్రా ఈ తలనొప్పి? ఇక్కడ ఏమైనా వెహికల్ ఉందా? అమ్మా వెహికల్ ఇక్కడైతే నాకేం కనబడట్లేదే. ఇటు సైడ్ కనుక జాంబీస్ వస్తే మాత్రం మన పని అయితే అయిపోతుంది. ఇక్కడి నుంచి తొందరగా మనం అయితే ఎస్కేప్ అవ్వాలి. ఓరి నాయన వచ్చేసారా రే వచ్చేసారు. అరే ఇక్కడ చాలా మంది ఉన్నారు. మనం అయితే తొందరగా ఇక్కడ వెహికల్ తీసుకుని తొందరగా తప్పించుకోవాలి, లేకపోతే మన పని అయితే అయిపోతుంది. కదలవే కదలు. ఈ వెహికల్ డ్యామేజ్ అయినట్టుగా ఉంది. ఓకే పనిచేసింది. కమాన్ నువ్వు ముందుకు వెళ్ళు. అమ్మా ఫైనలీ పనిచేసింది. మనమైతే ఈ సైడ్ నుంచి తొందరగా షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అడ్డు లేవంటారా రే? అమ్మా ఫైనలీ తప్పించుకుందాం. ఇక్కడ చూడండి మొత్తం జాంబీసే. ఓరి నాయనా
రోడ్డు మొత్తం జాంబీసే. కార్లో ఉన్న వాళ్ళు కూడా జాంబీస్లా అయిపోయారు, ఇళ్లలో ఉన్న వాళ్ళు జాంబీస్లా అయి బయటకు వచ్చేసారు. నాకు అర్థమైంది, లాస్ ఏంజలస్ మొత్తం ఈ వైరస్ అయితే స్ప్రెడ్ అయింది. ఈ వైరస్ ఇంతకీ ఎలా స్ప్రెడ్ అయింది, ఎవరి వల్ల స్ప్రెడ్ అయింది, ఇంతకీ ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. అరే నాకు ఇంకొక ఐడియా ఉంది. మనకి ఆర్మీ వాళ్ళు ఒక వెహికల్ ఉంచారనమాట. ఫ్యూచర్లో జాంబీ వైరస్ ఎప్పుడైనా వచ్చినట్లయితే ఆ వెహికల్లో మనం ఉన్నట్లయితే ఆ వెహికల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏ జాంబీస్ వచ్చినా మనల్ని ఏం చేయలేవు. ఒకవేళ జాంబీస్ మన దగ్గరికి వచ్చినా సరే ఆ వెహికల్ ద్వారా మనమైతే దాంట్లో నుంచి ఉన్న బుల్లెట్స్తో అటాక్ చేయొచ్చు అనమాట. అప్పుడు జాంబీస్ని అంతం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ వెహికల్ని మనం ఎలాగైనా సొంతం చేసుకోవాలి. ఇప్పుడు మనం మిలిటరీ బేస్ కూడా వెళ్ళాలి. ముందుగా వచ్చేసరికి మనమైతే జాంబీ యొక్క మాస్క్ అయితే పెట్టుకోవాలి. అరే యార్, నా ఫోన్ పనిచేయట్లేదు సమయానికి. నా ఫోన్ పనిచేసినట్లయితే బాగుండేది. ఇంకొంచెం సేపు మాత్రమే, లోపల ఉన్న వాటర్ మొత్తం పోతుంది. వన్స్ ఆ వాటర్ మొత్తం పోయినట్లయితే అప్పుడు నా ఫోన్ అయితే మళ్ళీ నా హ్యాండ్ ఓవర్లోకి వస్తుంది. అప్పుడు ఈజీగా మన ఫ్రెండ్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నాకు తెలిసి అందరూ జాంబీ వైరస్కి బలైపోయినట్టుగా ఉన్నారు, ఎందుకంటే ఎవరు లేరు. మనం ఎలా అయినా కాపాడాలి. దీన్ని ఎలా క్యూర్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదే. ఒక్కసారి ఆగండి. సో ఫైనల్లీ మనమైతే షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే నాకు ఎవరు జాంబీస్ కనబడట్లేదు. ఇదే మంచి సమయం. మనమైతే లోపలికి వెళ్ళి మనకు కావాల్సిన మాస్క్ వేసుకొని తొందరగా వచ్చేయాలి. అప్పుడు జాంబీస్ మన దగ్గరికి వచ్చినా సరే మనకైతే వైరస్ అయితే అస్సలు ఉంటుంది. ఓకే, లోపలే ఉంటుందన్నమాట మాస్క్ వచ్చేసరికి. సో ఇక్కడున్న మాస్క్ అయితే మనం తొందరగా పెట్టేసుకోవాలి. బయటనైతే జాంబీస్ మనం ఇక్కడ రావడం చూడలేదు కదా, వాళ్ళైతే ఎవరు లేరు, మనం పెట్టుకుందాం. ఓకే, ఫైనల్లీ మనమైతే జాంబీ మాస్క్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు జాంబీస్ వచ్చినా సరే మనకైతే వైరస్ అయితే అస్సలు స్ప్రెడ్ అవ్వదు. సో మనం అయితే వైరస్ నుంచి తప్పించుకోవచ్చు. కానీ ముందుగా ఈ జాంబీ వైరస్ ఎలా వచ్చింది, ఎలా క్యూర్ చేయాలో అర్థం కావట్లేదే. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి మిలిటరీ బేస్మెంట్లో ఉన్న వెహికల్ని అయితే తీసుకోవాలి. ఫాస్ట్గా వెళ్ళాలి. మన ఫ్రెండ్స్ అయితే ఎవరు అవైలబుల్గా లేరు, ఎందుకంటే కాంటాక్ట్ అవడానికి నా ఫోన్ కూడా పని చేయట్లేదు. సరే మనమైతే తొందరగా బయలుదేరదాం. అరే కార్ ఇప్పుడే చూశాను, ఎలా మాయమైపోయిందిరా. ఇప్పుడే చూసిన కార్ సడన్గా మాయమైపోయింది. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. వింతలన్నీ జరుగుతున్నాయి ఈ లాస్ ఏంజలస్లో. అరే ఇక్కడేదో మంచి కార్ అవుతుంది, ఈ కార్ని వేసుకుని అయితే మనం వెళ్ళిపోదాం. అరే యార్, నాకు ఫోన్ పని చేయాలి ఇదే సమయంలోని. అరే నా ఫోన్ యాక్టివ్ అయింది గైస్, మన ఫోన్ యాక్టివ్ అయింది. 1 మినిట్, మనం ఫోన్ చేద్దాం. అరే మైకేల్ గారి యొక్క నెంబర్ పైన ఉంది, ఒకసారి మైకేల్కి ఫోన్ చేద్దాం. హలో హలో మైకేల్, నా వాయిస్ వినిపిస్తుందా? మైకేల్, సిటీ మొత్తం ఇలా అయిపోయింది జాంబీ వైరస్తో. నువ్వెక్కడున్నావు? ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో నుంచి బయటికి రాకు. అరే ఏం మాట్లాడుతున్నారా బాయ్? ఇప్పుడే పడుకొని లేచినారా? ఇల్లు మొత్తం లాకేసి ఉంది. ఏం మాట్లాడుతున్నావు? ఉదయం అవగానే ఏమన్నా ప్రాంక్స్ చేస్తున్నావా? ఏప్రిల్ ఎప్పుడో అయిపోయింది. అరే ఏప్రిల్ ఫుల్ చేస్తున్నావా ఏంది నువ్వు? 1 మినిట్ మైకేల్. ఓకే, మనం అయితే మైకేల్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. వీడైతే మాత్రం మన మాట విండు. ఏ మాట చెప్పిన అబద్ధం అనుకుంటాడు. వాడికి నేను అబద్ధాలు చెప్పను, వాడు నాకు అబద్ధాలు చెప్తాడు. కానీ నేను చెప్పిన వాడిని అబద్ధాలు అనుకుంటాడు. ఓకే ఫైనలీ మనం అయితే ఇంటికి వచ్చేసాం. తొందరగా లోపలికి అయితే వెళ్ళాలి, మైకేల్ని కాపాడాలి. మైకేల్ అక్కడే ఉండు. ఈ మైకేల్ గాడు నా మాట అస్సలు వినడనమాట. సో ఎలా అయినా వినిపించేలా చేసి వాడిని ఎలా అయినా కాపాడాలి. వాడికి నాకు ఎంత శత్రుత్వం ఉన్నా సరే వాడిని అయితే కాపాడాలి, ఎందుకంటే ఇప్పుడు మనుషులే లేరు కదా. ఖచ్చితంగా వాడు మనకి. అరే మైకేల్, నీ గురించి అనుకుంటూ వస్తున్నాను రా. మైకేల్, ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి. చెప్తున్నా కదా, పరిస్థితి వచ్చి చాలా అంటే చాలా సివియర్ అయిపోయింది. బయట చాలా అంటే చాలా జాంబీస్ తిరుగుతున్నాయి. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి తప్పించుకోవాలి. ఒకవేళ జాంబీస్ లోపలికి వచ్చినట్లయితే మాత్రం మన పని అయిపోతుంది. మైకేల్, తొందరగా తప్పించుకోవాలి. అరే ఏం మాట్లాడుతున్నారా బాయ్? జాంబీస్ ఎట్లా వస్తాయిరా? మజాక్ ఇట్లా చేస్తున్నావా ఏంది? వచ్చినాయనుకో. అరే ఏంద్రా ఇది? వచ్చిందిగా, ఇప్పుడు చూడు ఎట్లా ఇస్తాను. ఏమే నా ఇంటికి రానికి ఎంత ధైర్యమే నీకు? మైకేల్, వాటికి జాంబీ వైరస్ ఉంది. అది కనుక నీ మీద పడిందంటే మాత్రం నువ్వు జాంబీలా మారిపోతావు. అరే ఏంటి, మీ ఇంటి పని మనిషి కూడా వచ్చింది. వామ్మో, ఏమన్నా తన్నిందా? సూపర్ కిక్. వావ్, మీరు ఇంత బాగా కొడతారు అనుకోలేదు. కానీ మీరు ఎంత కొట్టినా ప్రయోజనం లేదు మైకేల్. తొందరగా మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ప్లీజ్ నా మాట విను, ఫాస్ట్గా రండి మీరు కూడా. ఇక్కడి నుంచి తొందరగా మనం తప్పించుకుందాం. జాంబీస్ మళ్ళీ ఎక్కువ అవుతాయి. ఆ తర్వాత వైరస్ ఒకవేళ మీ మీద పడిందంటే మీ పని అయిపోతుంది. మైకేల్ వచ్చేసేయండి. ఎన్నొస్తాయో రానిరా. ఎన్నొచ్చినా సరే అన్నిటికీ ఈడే చీచి బొంద పెడతాం, అర్థమవుతుందా? సిటీ మొత్తం ఇలా మారిపోయింది మైకేల్, చెప్తే అర్థం కదా. అరే మీ ఫ్యామిలీ మొత్తం వెకేషన్లో ఉంది కాబట్టి పర్వాలేదు, వాళ్ళు తప్పించుకున్నారు. నువ్వు కూడా ఇలా మారిపోతే మాత్రం వాళ్ళకి దిక్కంటూ ఎవరు ఉండరు. తొందరగా రా, బయట నా కార్ వెయిట్ చేస్తుంది. నా కార్లో తీసుకెళ్తాను. ఇప్పుడు నేను మిలిటరీ బేస్మెంట్కి వెళ్తున్నాను. అక్కడ సూపర్ వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్లో ఉన్నట్లయితే ఒక్క జాంబీ కూడా మనల్ని ఏం చేయలేదు. కమాన్ మైకేల్, నా మాట ఇప్పుడు విను. సరే నేను బయలుదేరుతున్నాను, నువ్వు వస్తావని అనుకుంటున్నాను. కమాన్ మీరు కూడా రండి. అరే నాకంటే ముందే వెళ్తున్నారు. సరే తొందరగా బయట నా వెహికల్ ఉంది, రండి. అటు ఎందుకు వెళ్తున్నారు? వెహికల్ బయట ఉంది మేడం. మేడం, అరే మేడం బయట ఉందని చెప్తుంటే మీరేంటి? అబ్బా నా మాట వినట్లేదు వీళ్ళు. టైం. అరే మైకేల్, అరే నా కళ్ళ ముందే మైకేల్ గారిని ఇలా చేశారేంటి? వామ్మో, మైకేల్ గడికి జాంబీ వైరస్ వచ్చేసింది. అయ్యో బాబోయ్. అరే మేడం మీరు కూడానా?
అరే ఇంటి పని మనిషి కూడా జాంబీలా మారిపోయింది. చెప్తూనే ఉన్నాను తొందరగా తప్పించుకుందామని. నా దగ్గరికి వస్తావేంట్రా? అమ్మా మనం అయితే కవచం వేసుకున్నాం కాబట్టి పర్లేదు. నా హెల్మెట్ ఉన్నంత వరకు నాకేం కాదు. ఆ జాంబీ వైరస్ అయితే నాకు సోకదు. మైకేల్ అమ్మ బాబోయ్, వీళ్ళందరూ మనల్ని విడిచిపెట్టలేరు. తొందరగా మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అబ్బా నా వెహికల్, అరే వెహికల్స్ మాయమైపోతున్నాయేంట్రా? నాకు అర్థం కావట్లేదు. ఇక్కడే కదా వెహికల్ పెట్టాను. సరే బయట ఏమైనా వెహికల్ ఉంటే దాన్ని తీసుకొని మనం అయితే వెళ్దాం. ఇక్కడ వీడైతే నన్ను విడిచిపెట్టట్లేదు. వీళ్ళు పరిగెడుతున్నారు కూడా. ఒకళ్ళు నడుస్తున్నారు, ఒకళ్ళైతే పరిగెడుతున్నారు. మనల్ని అయితే ఎవడు విడిచిపెట్టలేరు. అరే ఇక్కడ కారు ఉంది, దీని పక్కన జాంబీ అయితే ఉంది. జాంబీలు కనుక మన హెల్మెట్ లాగేసాయంటే నా పని అయిపోయినట్లే. ఇక్కడి నుంచి మనం అయితే ఎంత తొందరగా వెళితే అంత తొందరగా తప్పించుకోవాలి. అరే ట్రెవర్ ఫోన్ ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంటుంది కదా. ట్రెవర్కి ఫోన్ చేద్దాం. హలో ట్రెవర్, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నీకేమైనా అయ్యిందా? అవునా, నువ్వు సేఫా? వస్తున్నా ట్రెవర్, నువ్వు అలానే ఉండు. డోర్ అయితే అస్సలు ఓపెన్ చేయకు, బయట మొత్తం జాంబీస్. ఓకే మన కార్ అయితే మనకి దొరికింది. ఎక్కడంటే మధ్యదారిలో ఎవడో దొంగలించి వదిలేసినట్టుగా ఉన్నాడు. వాడు కూడా జాంబీలా మారిపోయినట్టుగా ఉన్నాడు. ఫైనలీ నా కార్ అయితే నాకు దొరికింది. అరే ట్రైన్ ఏంటి ముందుకు రావాలి కదా. ఊరి నాయనా, ఈ జాంబీ వైరస్ వల్ల ట్రైన్ కూడా అక్కడే ఆగిపోయింది. ఇది ఫస్ట్ టైం అనుకుంటా లాస్ శాంటోస్ చరిత్రలోనే మొదటిసారి ట్రైన్ దానంతలది ఆగిపోయింది. ఊరి నాయన, ఇలాంటి వింతలన్నీ జరుగుతున్నాయి. నాకు అర్థమైపోయింది ఇది లాస్ శాంటోస్కి అంతం అనుకుంటా. అందుకే ఇలా జరుగుతుంది. మనం ఇక్కడి నుంచి తొందరగా ట్రెవర్ని కాపాడాలి. మైకేల్ని ఎలానో కాపాడలేకపోయాం, ట్రెవర్నైనా కాపాడాలి. అబ్బా ఏంట్రా ఈ కారు? తిరుగు. అరే ఈ కారు కూడా మన మాట వినట్లేదు. ఓకే డన్. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే ట్రెవర్ ఇంటికైతే వెళ్ళాలి. ట్రెవర్కి నేను ఆల్రెడీ చెప్పాను బయటికైతే అస్సలు రావద్దని. బయటికి వచ్చినట్లయితే మాత్రం ఈ జాంబీస్ అస్సలు విడిచిపెట్టట్లేదు. సరే లేట్ చేయకుండా తొందరగా మనం వెళ్దాం. ఓకే ఫైనలీ మనమైతే ట్రెవర్ ఇంటికైతే వచ్చేసాం. ఓరే ట్రెవర్ వాళ్ళ తమ్ముడు బయట ఏం చేస్తాడు? అరే అన్నా ఇక్కడేం చేస్తున్నావు? అన్న లోపలికి వెళ్ళు. సరే మన కారు లోపల వెళ్ళి కూర్చో, తొందరగా మిమ్మల్ని కాపాడుతాను. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఇక్కడ చాలా అంటే చాలా జాంబీస్ ఉన్నాయన్న. అన్న లోపలికి వెళ్ళండి. ఏంటి జాంబీసా? అవి నన్ను ఏం చేస్తాయి? నన్ను ఎవ్వరు అంతం చేయలేరు. తమ్ముంటే రమ్మను, ఏవి కూడా నన్ను అంతం చేయలేవు. అన్న మీ వెనక్కి జాంబీ, చుట్టుపక్కల జాంబీస్ ఉన్నాయన్న. అరే చెప్పిన మాట అర్థం చేసుకోవట్లేదు. కనీసం ట్రెవర్ కైనా చెప్దాం. ట్రెవర్ తొందరగా బయటికి రా. అరే ట్రెవర్ పారిపోతున్నావేంటి? ట్రెవర్ జాంబీస్ రా. అరే మీ తమ్ముడు. మా తమ్ముడిని అంతం చేస్తావురా? నువ్వు అయిపోయావు. ఎక్కడికి వెళ్తావురా? నిన్ను అంతం చేస్తాను. అరే మా తమ్ముడికి నేను ఎంతగానో చెప్పాను లోపలికి రమ్మని, వాడు లోపలికి రాలేదు. ధను ఆగు, వాడిని అంతం చేసి వస్తాను. ఈ జాంబీస్ ఎవరైతే మా తమ్ముడిని ఇలా చేశారో ఎవరిని విడిచిపెట్టను. వీళ్ళని అంతం చేసినంత వరకు నేను రాను. ట్రెవర్ నీకేమైనా మెంటల్ పట్టిందా? నువ్వు కొట్లాడుతుంది మామూలు మనుషులతో కాదు, జాంబీస్ తో. వాటి యొక్క వైరస్ నీకు ఏమాత్రం అంటిందంటే నువ్వు కూడా జాంబీలు అయిపోతావు. ట్రెవర్ వద్దు, ట్రెవర్ వచ్చేసే కార్ ఎక్కు. కార్తోని ఒక్కొక్కరిని గుద్ది పడేద్దాం ప్లీజ్ రా. నేను నా చేతులతోనే ఒక్కొక్కరిని చంపాలి, ఎవరిని విడిచిపెట్టను. ధను నాకు ఇది ఎక్కువ సమయం పట్టదు. నా గురించి నీకు తెలుసు కదా. మా తమ్ముడిని ఎవరెవరైతే ఇలా చేశారో అందరినీ అంతం చేస్తాను. తను నువ్వు ఇక్కడే ఆగు, ఒక్కొక్కడికి నా యొక్క పిడిగుద్దు రుచి చూపిస్తాను. నేను నీకేమైనా మెంటలా? మైకేల్ గడ్ కూడా అలానే ముండి పట్టాడు రా. ఇప్పుడు మైకేల్ పరిస్థితి కూడా అలానే అయిపోయింది. తొందరగా ట్రెవర్ ఎక్కువ నేను చెప్తున్నా కదా. ఒక్కొక్కరిని చూసావా? ఇప్పుడు కార్తో ఎలా స్మాష్ చేస్తున్నాను అలానే స్మాష్ చేస్తాను. ప్లీజ్ నా మాట వినరా అని చెప్తున్నా. ట్రెవర్ నీకు రా, వచ్చి బండెక్కు. అరే ట్రెవర్ బండెక్కు అని చెప్తున్నా నీకు. అబ్బా ట్రెవర్ గాడు ఎందుకు ఇలా చేస్తాడో నాకు అసలు అర్థం కావట్లేదు. బండి ఎక్కురా అన్న కూడా ఎక్కట్లేదు. మైకేల్ గాడు అలానే నీలానే మాట వినకుండా మొండి పట్టాడు ట్రెవర్. ఇప్పుడు మైకేల్ పరిస్థితి ఘోరం అయిపోయింది. వాళ్ళ యొక్క వైరస్ నీకు అంటిందంటే తర్వాత నువ్వు మారిపోతావు. నో ట్రెవర్ చూడు. అరే ట్రెవర్ చెప్తూనే ఉన్నా కదా, మాట వింటావా? ఈ నీలా మారుస్తావరా నువ్వు? నీ పని అయిపోయిందిరా. ఎంత ధైర్యం నా స్నేహితుని ఇలా మార్చడానికి. నువ్వు అయిపోయావు. ట్రెవర్కి నేను నీకు ఎంతగానో చెప్తున్నాను, ఎంత చెప్పినా బుర్ర పని చేయట్లేదు అనుకుంటా, అందుకే ఇలా అయిపోయాడు. అరే లాస్ ఏంజల్స్లో ఇంకా మనుషులే లేరనుకుంటా, నేను ఒక్కడనే ఉన్నా అనుకుంటా. అరే మనం తొందరగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అబ్బా నో 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 నో, తొందరగా మనం అయితే కార్ ఎక్కాలి, లేకపోతే వీళ్ళందరూ వచ్చి మన మీద పడతారు. నువ్వు ఫాస్ట్గా వెళ్ళాలి. అమ్మా ఇంకా దగ్గరలో జాంబీస్ అయితే లేవు. అరే మనం ఈ కార్లో ఇంకా ఎక్కువసేపు ఉండద్దు. తొందరగా మనమైతే మిలిటరీ బేస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడున్న కార్ని మనం సొంతం చేసుకోవాలి. ఓకే మొత్తానికి మనమైతే మిలిటరీ బేస్మెంట్కి అయితే వచ్చేసాం. లేట్ చేయకుండా తొందరగా మనమైతే లోపలికి వెళ్ళి కార్ని అయితే సొంతం చేసుకుందాం. అరే ఏంటి మిలిటరీ బేస్మెంట్ మొత్తం క్లోజ్ చేసినట్టుగా ఉన్నారు, కానీ మన కార్తో మనం జంప్ చేసి లోపలికి వెళ్ళొచ్చు కదా. ఓకే మొత్తానికి లోపలికి. ఓ మై గాడ్
మిలిటరీ బేస్మెంట్లో ఉన్న మిలిటరీ సోల్జర్స్ కూడా అందరూ మారిపోయారు. ఇంకా నాకు అర్థమైంది, లాస్ సెంటర్స్ మొత్తం ఈ వైరస్ అయితే పాకేసింది. ఇంకా లాస్ సెంటర్స్లో మిగిలింది నేను ఒక్కడనే అనిపిస్తుంది నాకైతే. ఇంకా నా స్నేహితులు ఎవరున్నారబ్బా? ఇంకా ఎవరున్నారు? అందరూ జాంబీస్లా మారిపోయారు. ట్రెవర్ని, మైకిల్ని కూడా నేను కాపాడలేకపోయాను. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను లెస్టర్కి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాను, లెస్టర్ కాంటాక్ట్లోకి దొరకలేదు. సిమియాన్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, సిమియాన్ కూడా అవుట్ ఆఫ్ సర్వీస్. ఎవ్వరు కూడా దొరకట్లేదు. ఎవరిని కలవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సహాయం ఎవరి దగ్గర తీసుకోవాలో అర్థం కావట్లేదు. అరే, నాకు అర్థమైంది. మనకి రంగబాబా ఉన్నారు కదా, ఆయన్ని ఎలా మర్చిపోయాం? ఆయనకి ఖచ్చితంగా పరిష్కారం తెలిసే ఉంటుంది. ఆయనకి ఇలాంటివి ఏమీ చేయవు. ఖచ్చితంగా మన రంగబాబా దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన ఖచ్చితంగా మనకి పరిష్కారం చెప్తారు. ఓకే, ఇక్కడ చాలా అంటే చాలా జాంబీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి తొందరగా మనం తప్పించుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి జాంబీ కూడా మిలిటరీ జాంబీ అనమాట. ఓరి నాయన, దీని లోపల నుంచి బుల్లెట్స్ వస్తున్నాయి. ఇక్కడున్న కార్ అయితే మామూలు కార్ కాదు. ఇది జాంబీస్ కోసమే స్పెషల్గా రెడీ చేసింది. ఇది ఎంత స్ట్రాంగ్ అంటే దీన్ని ఏ జాంబీ కూడా బ్రేక్ చేయలేదు. మనమైతే సేఫ్గా దీని లోపల ఉండొచ్చు. ఎవరన్నా మనకి అడ్డొచ్చినట్లయితే మనం బుల్లెట్స్తో కాల్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. అంత స్ట్రాంగ్ వెహికల్ అనమాట. ఓకే, ఫైనలీ మనమైతే మన రంగబాబా యొక్క ప్రదేశంకి వచ్చేసాం. ఇక్కడికైతే మాత్రం ఎవ్వడు రాలేడు. ఎవ్వడు వచ్చినా సరే మన రంగబాబా వాడిని అంతం చేస్తాడు. ఈయన మాత్రమే మనకి ఇప్పుడు పరిష్కారం చెప్తారు ఏం చేయాలన్నది. రంగబాబా, అబ్బా, ఇంకా మనం కొండపైకి ఎక్కాల్సిందే. బాబా, బాబా కాపాడండి బాబా. అరే, ఏం జరిగింది? రంగబాబా, రంగబాబా, అరే, ఈయనకి ఇలా ఎలా అయ్యింది? ఈయనకు కూడా నాకు అర్థమైంది. ఈయన వచ్చేసరికి ధ్యానంలో ఉండుంటారు. అప్పుడు ఈ జాంబీస్ వచ్చి ఆయన్ని అటాక్ చేసి ఉంటాయి. ఆయన ధ్యానంలో ఉన్నారు కాబట్టి ఆయన అప్పుడు ఏం చేయలేరు అనుకుంటా. అబ్బా, ఇంత ఘోరం జరిగిందేంటి? ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది అసలు? నా స్నేహితులు ఎవరు లేరు. టుంగ్ ఇంకా బాలరీనా వాళ్ళని కాంటాక్ట్ చేయాలన్నా కూడా వాళ్ళు అస్సలు కనెక్ట్ కూడా అవ్వట్లేదు. వాళ్ళు ఎక్కడున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ వెకేషన్కి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా జాంబీస్ దగ్గర నుంచి తప్పించుకోవచ్చు. నేను లెస్టర్ని, తొందరగా నా ఇంటికి రా. ఓరి నాయనా, లెస్టర్ నాకు వాయిస్ రికార్డ్ మెసేజ్ పంపించాడు, నేను చూసుకోలేదు. ఓకే, ఫైనల్లీ మనమైతే లెస్టర్ ఇంటికి వచ్చేసాం. ఇక్కడ చాలా జాంబీస్ ఉన్నాయే. లెస్టర్, అమ్మా, సమయానికి నీకేం కాలేదురా. ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి. బయట జాంబీస్ లేవు, నేను మాత్రమే ఉన్నాను. ఓపెన్ చేయి. ఓకే, ఓపెన్ అయింది. ఓ, ఇది క్లోజ్ అవ్వాలి, లేకపోతే జాంబీస్ మళ్ళీ లోపలికి వస్తాయి. నాకు పర్వాలేదు, నాకు మాస్క్ ఉంది కాబట్టి. ఓకే, క్లోజ్ అయింది. లెస్టర్, డోర్ని లాక్ చేయి. అరే లెస్టర్, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. సిటీ మొత్తం జాంబీస్లా మారిపోయారు. ఏం జరుగుతుంది లెస్టర్? ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ప్లీజ్. అరే ధను, ఇక మనం ఏం చేయగలం? సిటీ మొత్తం జాంబీ వైరస్ సోకింది. అది ఎవరి దగ్గర నుంచి సోకిందో నాకు అసలు అర్థం కావట్లేదు. నా బ్రెయిన్ అసలు పనిచేయట్లేదు. కానీ ఈ వైరస్ అయితే ఒక్కరి దగ్గర నుంచి మాత్రమే వచ్చింటుంది. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికైతే స్ప్రెడ్ అయి ఉంటుంది. నాకైతే ముందు రికార్డ్ అయిందైతే మిలిటరీ బేస్లో ఎవరో వచ్చేసరికి ఆర్మీ సోల్జర్స్ పైన అటాక్ చేశారని తెలిసింది. వాళ్ళు ఖచ్చితంగా జాంబీస్ అయి ఉంటారు. వాళ్ళెవరో నాకు అర్థం కావట్లేదు. లెస్టర్ మనల్ని కాపాడడానికి టుంగ్ ఇంకా బాలరీనా ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తారు. వాళ్ళ యొక్క లొకేషన్ ఎక్కడుందో కనిపెట్టు. వాళ్ళ ఫోన్ నెంబర్ నీకు తెలుసు కదా, ఆ లొకేషన్ని ట్రాక్ చేయి. ఇందాక ఈ విషయం జరిగినప్పుడు మీరందరూ ఎక్కడున్నారో ట్రాక్ చేశాను. అప్పుడు వాళ్ళని కూడా ట్రాక్ చేశాను. వాళ్ళ యొక్క లాస్ట్ లొకేషన్ వచ్చేసరికి మన మిలిటరీ బేస్మెంట్ పక్కన ఉన్న కొండపైన ఉంది. అక్కడ వాళ్ళ యొక్క లొకేషన్ ఉంది. అంతే, నేను అది జస్ట్ చూశానంతే. నువ్వు చెప్తుంది నిజమేనా? వాళ్ళ యొక్క లొకేషన్ అక్కడే ఉందా? స్టిల్ అక్కడే ఉన్నారంటావా? అవును ధను, నేను చూసి ఒక 2 నిమిషాలు కూడా అవ్వదు. వాళ్ళ యొక్క లొకేషన్ నాకు అక్కడే చూపించింది. ఒకసారి వెళ్ళు, వాళ్ళ యొక్క ఫోను వాళ్ళు అక్కడే ఉన్నట్టుగా ఉన్నారు. ఖచ్చితంగా టుంగ్ మనకి సహాయం చేస్తాడు. ఈ జాంబీ వైరస్ నుంచి తప్పించుకోవాలి. ఎలా తప్పించుకోవాలో తనకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఓకే, నాకు అర్థమైంది. సరే, ఇక నేను బయలుదేరుతాను. బయట చాలా జాంబీస్ డోర్ దగ్గర మన కోసం వెయిట్ చేస్తాయి. ఎందుకంటే తెలుసు కదా, వాటి పసిగడ్డంలో నెంబర్ 1 అని. ఇప్పుడు డోర్ చూసావా, అన్ని రెడీగా ఉన్నాయి. బుర్రలు బయటకు వస్తున్నాయి. ఇంకొకసారి బయటికి రా. అయిపోయింది, బుర్ర పుచ్చకాయలా పేలిపోయింది. ఇంకా ఎవరెవరు ఉన్నారో రావాలి ఫాస్ట్. ఓరి నాయన, చాలా మంది ఉన్నారు. లెస్టర్, నువ్వు బ్యాక్ సైడే ఉండు, ముందుకు రావద్దు అసలు. ఎందుకంటే ముందుకు వస్తే మాత్రం నీ పైన వైరస్ అయితే ఇవి అటాక్ చేస్తాయి. ఎందుకంటే నా దగ్గర మాస్క్ ఉంది కాబట్టి నేను తప్పించుకోగలను. ఎవరిని ఉంచకుండా అందరినీ అంతం చేసి ఇక్కడి నుంచి బయలుదేరుతాను. లెస్టర్, నేను వెళ్ళినాక నువ్వు డోర్ పెట్టుకొని క్షేమంగా లోపలుండు. దీనికి ఎలా క్యూర్ చేయాలో ఏం చేయాలో మొత్తం నేను ఆలోచిస్తాను. ఓకే, మొత్తానికి ఇదంతా క్లియర్ అయిపోయింది. నువ్వు ఇక్కడే ఉండు, అసలు బయటికి రావద్దు, సరేనా? ఓహో, చాలా మంది ఉన్నట్టుగా ఉన్నారే. ఎవరున్నారు? తొందరగా రండి. నాకైతే సమయం లేదు, నేను తొందరగా బయలుదేరాలి. ఎంత కొట్టినా ఎవడు చావట్లేదు. చావడానికి చాలా సమయం తీసుకుంటున్నారు. ఓకే, మొత్తానికి మనమైతే ప్రతి ఒక్కరిని క్లియర్ చేసాం అనుకుంటా. లెస్టర్, నీకు చెప్తున్నాను, బయటికి రావద్దని చెప్తున్నా కదా.
చూడు బయటకు వస్తే నీ పరిస్థితి మారిపోతుంది, నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే, మొత్తానికి మనమైతే అందరినీ అంతం చేసాం. ఊరి నాయన కుప్పలు కుప్పలు ఉన్నారు. ఇంకా వీళ్ళతో అటాక్ చేస్తూ ఉన్నామంటే చాలా సమయం పడుతుంది. లెస్టర్ అయితే లోపలికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకెటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడి నుంచి మనం తప్పించుకోవడం మాత్రమే మిగిలింది. ధనో ఈ జాంబీ వైరస్ కి ఒక్కడే కారణం అవుతాడు. నువ్వు వాడిని కనిపెట్టి వాడిని అంతం చేస్తే అప్పుడు మొత్తం జాంబీ వైరస్ నార్మల్ అయిపోతుంది. తొందరగా వెళ్ళు. సరే లెస్టర్, నేను బయలుదేరుతాను, నీకైతే ఏం కాలేదు కదా. ఓకే గాయస్, మనం తొందరగా బయలుదేరాలి. ఈ జాంబీ వైరస్ ని ఎవరైతే మొదలు పెట్టారో వాడిని మనం అంతం చేస్తే అందరూ నార్మల్ అవుతారంట. అప్పుడు షిన్చాన్ ఇంకా అలానే ఫ్రాంక్లిన్ గాడు ఇంకా మన బ్రెయిన్ డాట్ యానిమల్స్ అన్నీ నార్మల్ అయిపోతాయి. ఓకే, ఫైనల్లీ మనం అయితే అరే వెహికల్ ఇక్కడే ఉంది. ఉడిన్ వెహికల్ ఇక్కడే ఉంది అంటే మన బాలరీనా టుంగ్ టుంగ్ ఇక్కడే ఉండుంటారు. టుంగ్ టుంగ్, బాలరీనా ఎక్కడున్నారు? అరే వీళ్ళందరూ ఇక్కడే ఉండాలబ్బా. ఎక్కడున్నారు? వీళ్ళ యొక్క లొకేషన్ ఇక్కడే వస్తుందన్నాడు. ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ ఎక్కడో ఉండుంటారు. కొంపదీసి వాళ్ళ ఫోన్ ఏమైనా ఇక్కడ పడిపోయిందంటారా? కొంపదీసి వాళ్ళకి ఏమైనా అయ్యిందంటారా? ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదు. వెహికల్ పైన ఏమైనా ఉన్నారంటారా? నో ఛాన్స్, వెహికల్ పైన కూడా ఎవరు లేరే. టొంగ్ టొంగ్, బాలరీనా ఎక్కడున్నారు? అబ్బా వీళ్ళైతే నా మాట వినట్లేదు. సరే మనం చూద్దాం. అరే నో 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 నో, అరే నేనంటే జారిపోతున్నారు. ఆగవే, ఆగు ఆగు, నా కంట్రోల్లోకి రా. ఓ నో 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 నో. అరే ఇది ఉడిన్ యొక్క వెహికల్ కాబట్టి ఖచ్చితంగా స్ట్రాంగ్గానే ఉంటుంది. మనకి ఏం కాదు, మనం గట్టిగా పట్టుకోవాలి. అసలు మనం అయితే పడకూడదు. కమాన్ కమాన్, కంట్రోల్లో ఉండవే ప్లీజ్. అరే ఇది జారిపోతుంది. ఈ జాంబీ వైరస్కి ఎవడైతే ముఖ్య కారణమో వాడిని కనిపెడితే అప్పుడు మొత్తం మనం అంతం చేయొచ్చు. ఓ ఆగవే ఆగు. ఊరి నాయన కొండపై నుంచి జారిపోతున్నాం. సరే ఉడిన్ వెహికల్ కాబట్టి మనకేం కాలేదు. చూసారా ఎంత స్ట్రాంగ్ వెహికల్. మొత్తానికి మనం సేఫ్గా వచ్చేసాం అనమాట. ఓకే, అరే ఇక్కడ ఎవడో కింద ఉన్నట్టుగా ఉన్నాడే, ఎవడాడు? ఏయ్ మిస్టర్, ఇక్కడ ఏం చేస్తున్నావు? చాలా జాంబీస్ తిరుగుతున్నాయి, నీ ప్రాణాలు పోతాయి, ఇక్కడి నుంచి తప్పించుకో. అర్థం అవుతుందా? అరే ఎవడ్రా నువ్వు, ఇలా ఉన్నావేంటి? జాంబీగా నువ్వింకా మారలేదా? లాస్ శాంటోస్ మొత్తం మారిపోయింది అనుకున్నానే. మొత్తానికి నేను అనుకున్నది సాధించాను. ఇప్పుడు నీ వంతు, నిన్ను కూడా జాంబీలా మార్చేస్తా. నువ్వేనారా మొత్తానికి కారణం? ఇప్పుడు నిన్నెవడు కాపాడుతానో నేను చూస్తాను. నువ్వు నా చేతుల్లో అయిపోయావు. నిన్ను ఇక్కడే షూట్ చేసి పడేస్తా. పీల్చుకోరా దమ్ముంటే, ఎవడు కాపాడతాడు? టొంగ్ 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 టొంగ్, జాంబీ సాహూర్. ఎలా ఉన్నావు మిత్రమా? బాగున్నావా? అక్కడ కనబడుతుంది నా బాసు. వాడి మీద ఒక గీత పడినా కూడా నీ ప్రాణాలు పోతాయి. టుంగ్ 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 సహూర్ ఇంకా బాలరీనా క్యాప్ వచ్చినా మీ ఇద్దరికి ఏమైంది? ఇలా మారిపోయారేంటి? అరే నాకు అర్థం కావట్లేదు. రే ఏం చేశారో నా స్నేహితుల్ని, ఇలా ఎలా మారిపోయారు చెప్పవు? వాళ్ళు ఇప్పుడు జాంబీస్ రా, నా మాట వింటారు. వాళ్ళు ఇప్పుడు నిన్ను అంతం చేసి పడేస్తారు. నేను ఒక్క మాట చెప్పడం మాత్రమే. ఇంకా అంతం చేయండి వాడిని, జాంబీలా మార్చేయండి. నన్నే కొట్టమ్మా, నా మాస్క్ పడిపోయింది. అరే నా దగ్గర రాకండి. ఎవరన్నా నా దగ్గరికి రావడానికి చూస్తే చంపి పడేస్తాను. అది లెక్క, ఎవడన్నా విడిచిపెట్టను. జాంబీస్ అంటే జాంబీసే, ఎవరిని విడిచిపెట్టకూడదు, అంతం చేయాలి. నా స్నేహితులని కూడా చూడకుండా కాల్ చేశాను, కానీ పర్వాలేదు. నిన్నిప్పుడు అంతం చేస్తే అందరూ నార్మల్ అయి తిరిగి వస్తారు. ఇప్పుడు నిన్ను అంతం చేయాల్సిన సమయం వచ్చిందిరా. ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయావు. ఇప్పుడు నిన్ను ఎవడు కాపాడుతావు? అరే ఏం చేస్తున్నావు? నా గన్ నేను కదపలేకపోతున్నాను, నేను కదలలేకపోతున్నాను. ఏం చేసావురా? ఇంకా ఈ లాస్ శాంటోస్ లో నేను ఒక్కడవే మిగిలావనుకుంటా. నిన్నెందుకు మిగల్చడం? నిన్ను కూడా మార్చేస్తే పని అయిపోతుంది కదా. ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. నా గురించి నీకు తెలీదు. నేను ఎవరినైనా కంట్రోల్ చేయగలను. ఇప్పుడు నిన్ను కంట్రోల్ చేసి నిన్ను జాంబీలా మార్చేస్తా. ఎలా ఉంది దెబ్బ? అబ్బా ఏం జరిగింది? నాకేం జరిగింది? అరే ఒక్కొక్కడిని అంతం చేయాలి. ఈ లాస్ శాంటోస్ మొత్తం మా జాంబీ ప్రపంచం అవ్వాలి. ఎవరిని విడిచిపెట్టను. అందరినీ జాంబీలా మార్చేసి ఈ లాస్ శాంటోస్ ని మా జాంబీ ప్రపంచంలో చేస్తాను. గురువు గారు మీరు నాకు ఆజ్ఞాపించండి. నేను ఎక్కడికి వెళ్ళమన్నా అక్కడికి వెళ్తాను. ఎవరిని మార్చమన్నా నేను మార్చేస్తాను. మీరు నాకు ఆజ్ఞాపించండి గురువు గారు. పనోడివి అనిపించుకున్నావు. ఇప్పుడు నువ్వు వెళ్ళి లాస్ శాంటోస్ లోని ఎవడెవడైతే మిగిలాడో, నీకెవడెవడైతే తెలుసు వాళ్ళందరినీ జాంబీస్ లా మార్చేసాయి. నీ స్నేహితుడు ఎవడో మిగిలాడు అనుకుంటాను. వాడి పేరు లెస్టర్ అనుకుంటా కదా. వాణ్ణి కూడా
మిగిల్చకుండా వాణ్ణి కూడా జాంబీలా మార్చేసే. అప్పుడు ఈ లాస్ సెంటోస్ మన చేతుల్లోకి వస్తుంది. వెళ్ళురా వెళ్ళు. వెళ్తున్నా గురువుగారు, మీరు చెప్పినట్టుగానే వెళ్ళి ఒక్కొక్కడిని జాంబీలా మార్చేస్తాను. నా కంటి నుంచి ఎవ్వడు తప్పించుకోలేడు. వస్తున్నాను రా, ఒక్కొక్కడిని జాంబీలా మార్చడానికి వస్తున్నాను. ఎవ్వరు నా దగ్గర నుంచి తప్పించుకోలేరు. హా 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 హా.